Dear students, good morning. లాస్ట్ క్లాస్ మనము బీపీ దాని యొక్క డెఫినేషన్, మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ అన్ని చూసినాం. ఇవాళ విల్ సీ ద బ్లడ్ సప్లై ఆఫ్ ది హార్ట్ యొక్క బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది, హార్ట్ ఉన్నటువంటి ఆర్టరీస్ ఎలా ఉంటాయి మనము చూద్దాం. ఓకే, సో మీకు తెలిసిందే బేసికలీ మనకు సమ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి. జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ద పల్మనరీ ఆర్టరీ విచ్ గివ్స్ CO2 టు ద లంగ్స్లోంచి త్రూ పల్మనరీ వెయిన్స్ మనకి ఏమవుతుంది, O2 బ్లడ్ కమ్స్ ఇన్ టు ద వెంట్రికల్స్. ఫ్రమ్ వెంట్రికల్స్ O2 బ్లడ్ గోస్ టు ద బిగ్ ఆర్టరీ, పెద్ద ధమని ఉంటుంది ఒకటి, దాని పేరు అయోర్టా అంటాం. ఓకే, సో మనము టుడే విల్ సీ అబౌట్ ద అయోర్టా. అయోర్టా గురించి చదువుకుందాం. సో అయోర్టా బేసికల్లీ ఇలా ఉంటుంది. వీ కెన్ సీ ఇక్కడ మొదలైంది అట్ ది రైట్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి కిందికి వస్తుంది. ఇదంతా అయోర్టా అంటాం. సో అయోర్టాకి మనకు 3 భాగాలు ఉంటాయి. అవేవంటే ఒకటేమో ఇలా పైకి వచ్చేది, దీన్ని ఏమంటాం మనము అసెండింగ్ అయోర్టా అంటాము. తర్వాత క్రిందికి వచ్చేదాన్ని ఏమంటాము డిసెండింగ్ అయోర్టా అంటాము. ఇలా ఆర్చ్ ఆకారంలో ఉంది కాబట్టి ఏమంటాము ఆర్చ్ ఆఫ్ అయోర్టా. మొత్తం మనకు 3 భాగాలు ఉంటాయి. అసెండింగ్ అయోర్టా, ఆర్చ్ ఆఫ్ అయోర్టా, డిసెండింగ్ అయోర్టా. ఇది గమనించండి, దిస్ ఈజ్ ద అసెండింగ్ అయోర్టా, దిస్ ఈజ్ డిసెండింగ్ అయోర్టా, ఇది ఆర్చ్ ఆఫ్ అయోర్టా. డిసెండింగ్ అయోర్టా ఏమైంది, ఇలా క్రిందికి వస్తుంది. క్రిందికి వచ్చి థొరాక్స్ భాగంలో ఉంటుంది, అట్ సేమ్ టైం అబ్డామిన్ భాగంలో కూడా ఉంటుంది. థొరాక్స్ భాగంలో ఉన్నటువంటి అయోర్టాని ఏమంటాం మనము థొరాసిక్ అయోర్టా అంటాం. వి కాల్ ఇట్ యాజ్ థొరాసిక్ అయోర్టా. అదేవిధంగా అబ్డామిన్లో ఉండే అయోర్టాని ఏమంటాం మనము అబ్డామినల్ అయోర్టా. ఓకే, పార్ట్ ప్రజెంట్ ఇన్ థొరాక్స్ ఇస్ కాల్డ్ యాజ్ థొరాసిక్ అయోర్టా, which present in the abdomen is called as abdominal aorta. సో ఈ అసెండింగ్ అయోర్టా గమనిస్తే మనము జస్ట్ ఎగ్జామిన్ దేర్, ఎక్కడ అట్ ది అసెండింగ్ అయోర్టా ఈ భాగం లోపల మనకు వీ హ్యావ్ స్మాల్ 2 బ్రాంచెస్. వీటిని ఏమంటాం మనము కరోనరీ ఆర్టరీస్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ కరోనరీ ఆర్టరీస్. ఒకటి కుడి పక్క ఉన్నదేమో రైట్ కరోనరీ ఆర్టరీ, ఎడం పక్క ఉన్నది లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ. తర్వాత ఆర్చ్ ఆఫ్ అయోర్టా కొన్ని శాఖలు ఉన్నాయి. ఇక్కడ గమనించండి, లెఫ్ట్ సబ్క్లేవియన్ ఆర్టరీ అంటాము, ఇదేమో లెఫ్ట్ హ్యాండ్కి బ్లడ్ సప్లై ఇస్తుంది. అదేవిధంగా అక్కడ రైట్ సబ్క్లేవియన్ ఆర్టరీ ఉంది, అదేం చేస్తుంది రైట్ హ్యాండ్ సప్లై చేస్తుంది బ్లడ్. తర్వాత బ్రేకియో సెఫాలిక్ ఆర్టరీ అన్నాం. ఓకే, దీని శాఖలు ఉంటాయి. ఒకటేమో రైట్ సబ్క్లేవియన్ ఆర్టరీ, ఇంకొకటి రైట్ కామన్ కెరోటిడ్ ఆర్టరీ. ఇక్కడ లెఫ్ట్ కామన్ కెరోటిడ్ ఆర్టరీ, 2 ఉన్నాయి ఇక్కడ మనకు. ఈ 2 ఏం చేస్తేవి సప్లై ద నెక్ అండ్ హెడ్ అండ్ బ్రెయిన్, మొత్తం తల భాగానికి అంతా బ్లడ్ సప్లై ఇచ్చేటువంటి ధమనులు ఏవి అంటే కెరోటిడ్ ఆర్టరీస్, కామన్ కెరోటిడ్ ఆర్టరీస్. ఒకటి లెఫ్ట్ ఉంది, ఇంకొకటి రైట్ ఉంది. అయితే హార్ట్కి గమనిస్తే మనకి గమనించండి, ఇక్కడ ఇందాక 2 చెప్పిన బ్రాంచెస్, లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ, రైట్ కరోనరీ ఆర్టరీ. ఓకే, ఇది అయోర్టా. అయోర్టాకి కింద చిన్న 2 బ్రాంచ్లు ఉంటాయి. ఇదేమో రైట్ కరోనరీ ఆర్టరీ, ఇక్కడ ఇంకోటి కనిపిస్తుందా, వెనక్కి కొంచెం ఇట్లా వచ్చి ఉంటుంది, ఇది లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ. ఏం చేస్తాయి ఇవి హార్ట్ యొక్క మజిల్కి బ్లడ్ సప్లై ఇస్తాయి. గుండె కండరం ఏది మయోకార్డియం అనేది బలంగా పనిచేయాలి.
ఇట్ హ్యాస్ టు గెట్ కాంట్రాక్టెడ్. అలా కాంట్రాక్ట్ కావడానికి కావాల్సిన బ్లడ్ సప్లై ఇచ్చేది ఎవరు అంటే ఈ రెండు ధమనులు. ఏవేవి? కరోనరీ ఆర్టరీస్. ఒకటేమో ఎడమది, ఇంకొకటి కుడి. రైట్ కరోనరీ ఆర్టరీ అండ్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ. అయితే ఇక్కడ మనకు చిన్న ఏదైనా సమస్య రావచ్చు. ఆ సమస్య ఏమిటి అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఇన్ఫాక్షన్ అంటే ఏంది? రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో. రక్తం యొక్క సరఫరా ఏమైంది? తగ్గిపోవుట. దాన్ని ఏమంటాం మనము? ఇన్ఫాక్షన్. మయోకార్డియల్ అన్నాం. మయోకార్డియం అంటే మీకు తెలిసిందే, గుండెలోని రెండవ పొర. ఇక్కడ ఏమవుతుంది? గుండె యొక్క రెండవ పొర అయినటువంటి మయోకార్డియంకు రక్త ప్రసరణ తగ్గిపోయింది. ఎలా అంటే వీటి ద్వారా రావాలి, కరోనరీ ఆర్టరీస్ ద్వారా బ్లడ్ సప్లై రావాలి. అయితే అదేమైంది? తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టిష్యూ చనిపోతుంది. చనిపోవడం ఏమంటాం మనము? మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. మన కామన్ భాషలో ఏమంటాము? గుండెపోటు లేదంటే హార్ట్ అటాక్ అంటాం. ఏమంటాము? హార్ట్ అటాక్. సో బ్లడ్ సప్లై ఆగిపోతే ఏమవుతుంది? అక్కడ ఇస్కిమియా అవుతుంది. ఇస్కిమియా అంటే టిష్యూస్ చనిపోతాయి. అక్కడ చనిపోయి హైపాక్సియా, ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. ఎలా అవుతుంది అంటే అథెరోస్క్లెరోసిస్ అన్నాం. అంటే ఏంది? రక్తనాళంకి అడ్డంకి కావడం. ముఖ్యంగా ఏంది? అక్లూషన్ ఆఫ్ అన్ ఆర్టరీ. ఆర్టరీకి అక్లూషన్, అడ్డంకులు కావడం. దేనివల్ల అంటే ఎనీ ఎంబోలస్ ఆర్ థ్రాంబస్. ఏదన్నా ఎంబోలస్ అంటే ఏంది? వేరే ఏదన్నా పదార్థం రావడము. థ్రాంబస్ అంటే ఏంది? రక్తము గడ్డగడ్డ ముక్క ఉంటుంది కదా, ఆ ముక్క రావడము. వచ్చి అడ్డుపడితే ఏమవుతుంది? బ్లడ్ సప్లై ఆగిపోవచ్చు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ కదా, ఇలా ముందుకు పోయే దారి. ఈ ప్రాంతంలో పొరపాటున ఏమై ఉండొచ్చు? ఏదన్నా బ్లడ్ క్లాట్ వచ్చి అడ్డుపడవచ్చు. బ్లడ్ క్లాట్ ఇంకొక పేరు ఏం పేరు? థ్రాంబస్ అంటాం. ఓకే. సో థ్రాంబస్ అనేది వచ్చి అడ్డుపడింది. అడ్డుపడితే బ్లడ్ సప్లై ఏమవుతుంది? ఆడికి వచ్చి ఆగిపోతుంది. ఆగిపోతే ఆ ప్రాంతానికి O2 సప్లై లేకపోవడం వల్ల బాగా గమనించండి, రంగు ఎలా ఉంది? కొద్దిగా బ్లూయిష్ ఉంది. O2 సప్లై అయిపోయి ఆ ప్రాంతం అంతా ఓన్లీ CO2 ఉండి ఆ పార్ట్ అంతా ఏమవుతుంది? చనిపోతుంది. దాన్ని ఏమంటాం మనము? వి కాల్ ఇట్ యాజ్ డయింగ్ మజిల్. చనిపోయేటువంటి కండరం అంటాం. ఇలా కావచ్చు. ఓకే. దీన్ని ఏమంటాం మనము? మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్, గుండెపోటు అంటాం. ఇక్కడ చూడండి, ఒకవేళ ఒక్కోసారి ఏం కావచ్చు? ఏదైనా కొవ్వు వల్ల, రక్తనాళాలలో కొవ్వు చేరుకోవడం వల్ల, ఫ్యాట్ చేరుకోవడం వల్ల ఏమవుతుంది? దారి అనేది ఎక్కువ మూసుకుపోయి బ్లడ్ ఏమైంది? ముందుకు పోకుండా ఆగిపోవచ్చు. ఇది నార్మల్గా ఉండే ఫ్లో కొద్దిగా బ్లాక్ అయింది, ఇక్కడ పూర్తిగా బ్లాక్ అయింది. సో బ్లడ్ ఏమైంది? పోకుండా ఆగిపోతుంది. ఆగిపోతే ఆ ప్రాంతంలో ఇస్కిమియా అంటాం. అంటే టిష్యూ చనిపోతుంది, గుండెపోటు వస్తుంది. ఇది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్, ఈ ప్రాంతంలో బ్లాక్ అయింది, దెర్ ఈస్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, డ్యామేజ్డ్ హార్ట్ మజిల్. సో మనం దీనికి ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియో అంటే రక్తనాళం, ప్లాస్టీ అంటే ఉబ్బించడం, ఉబ్బట చేయడం. ఎలా అంటే ఆ రక్తనాళానికి ఒక తీగ లాంటిది పంపిస్తాం లోనికి. వి ఇన్సర్ట్ ఏ స్మాల్ వైర్ లైక్ స్ట్రక్చర్. ఆ వైర్కి ఏముంటుంది? లోపల మనకి ఇక్కడ బెలూన్ ఉంటుంది ఒకటి. వైర్ పైన సన్నని ఒక బెలూన్ ఉంటుంది. అదేమైంది? వెన్స్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ది ఆర్టరీ, రక్తనాళం ఏదైతే ఉందో బ్లాక్ అయింది, దాంట్లోకి మనము ఆ వైర్ని పంపించిన తర్వాత ఆ వైర్కి అతుక్కొని ఉన్న బెలూన్ మనము ఇన్ఫ్లేట్ చేస్తాం. అంటే గాలి నింపుతాం. నింపితే ఏమైంది? రక్తనాళం దారి ఇందాక చిన్న ఉంది, ఏమైంది? పెద్దగా అయింది. తర్వాత బెలూన్ చుట్టూ మనకు సన్నని మెష్ లాంటిది, వైర్ నిర్మాణం లాంటిది ఉంటుంది ఒకటి, అది ముందే ఉండి ఉంటుంది. సో ఆ బెలూన్ ఉబ్బిన తర్వాత ఇది కూడా పెద్దగా అవుతుంది, రౌండ్గా అయినాక ఆ బెలూన్ తీసేస్తాం. వెనక్కి తీసేస్తే ఇలా మిగిలిపోతుంది. దీన్ని ఏమంటాం మనము? స్టెంట్ అంటాం. సాధారణంగా హార్ట్లో గుండెపోటు వచ్చింది, స్టెంట్ వేసినమంటారు కదా. అంటే ఏమిటి? ఇలా ఉంటుందన్నమాట. తీగ ముందుకు పోవడము,
బెలూన్ ఉబ్బడము, దారి పెద్దగా అవడము, బెలూన్ తీసేయడము, స్టెంట్ అట్లే ఉండిపోవడం. దీన్ని ఏమంటాం మనము యాంజియోప్లాస్టీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ గైడింగ్ వైర్ పోతుంది, ఉబ్బింది, తీసేసినాం, ఇలా వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాంజియోప్లాస్టీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సన్నని ఇదేమో బ్లాక్ అయినటువంటి దమని, ఫస్ట్ వైర్ పోయింది, దాన్ని ఏమంటే మనం ది కాల్డ్ యాజ్ క్యాథటర్. తర్వాత అదేమైంది, సన్నగా బెలూన్ ఉబ్బింది, దాంతోపాటు దాని చుట్టూ ఉన్న వైర్ కూడా ఉబ్బింది. తర్వాత ఆ వైరు బెలూన్ తీసేసినాము, స్టెంట్ అలానే ఉంటుంది, దారి ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెంట్ యాంజియోప్లాస్టీ. ఇట్ ఈస్ ఏ మినిమల్లీ ఇన్వేజివ్ మెడికల్ ప్రొసీజర్. అంటే దీంట్లో ఆపరేషన్స్ లాంటివి ఏమి ఉండవు, చాలా మినిమంగా చేసే ప్రొసీజర్ ఇది. దట్ ఇన్వాల్వ్స్ inserting a small wire with a balloon at the end into an blocked blood vessel. బ్లాక్ అయినటువంటి వెజల్, రక్తనాళాల్లోకి ఒక వైర్, ఎటువంటి వైర్ అంటే విత్ ఏ బెలూన్, ఒక చోట మనకి బెలూన్ ఉంటుంది, అది పంపిస్తాం. తర్వాత ఇన్ఫ్లేషన్ ఆఫ్ ద బెలూన్ని మనం గాలితే ఏమైంది, బయటికి వెళ్ళి ఓపెన్స్ ఆఫ్ ద బ్లాకేజ్ అయినటువంటి రక్తనాళము ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం యాంజియోప్లాస్టీ అంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంది, సిఏబిజి అంటాం. సిఏబిజి అనేది అది మొత్తం పేరు ఏం పేరు అంటే, ఫుల్ ఫాము కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటాం. కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్. సాధారణ వాడుక భాషలో ఏమంటారు మనం, బైపాస్ సర్జరీ అంటారు. వినే ఉంటారు మీరు, బైపాస్ సర్జరీ అని చెప్పేసి హార్ట్ అటాక్లో. అది ఏందో చూద్దాం. ఏంటది, ఇట్ ఈజ్ సర్జికల్ ప్రొసీజర్, సర్జరీ అది. ఇందాకదేమో సర్జరీ కాదు, జస్ట్ ఇట్లా చిన్న లైట్ ప్రొసీజర్. ఇదేమో సర్జరీ. పెర్ఫార్మ్డ్ టు రిలీవ్ అంజైనా. అంజైనా అంటే చెస్ట్ పెయిన్ తగ్గించడానికి చేస్తామంటది. అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డెత్ ఫ్రమ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. కరోనరీ ఆర్టరీస్కి ఏదైనా డిసీజ్ వస్తే కనుక, చెస్ట్ పెయిన్ వస్తే కనుక తగ్గించడానికి, చనిపోకుండా కాపాడడానికి చేసేటువంటి సర్జరీ. ఇదేంది, సిఏబిజి, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనము, ఆర్టరీస్ ఆర్ వెయిన్స్ ఏమైనా సరే ఫ్రమ్ ఎల్స్వేర్ ఇన్ ద పేషెంట్స్ బాడీలో వేరే ఇతర చోట్లోంచి తీసుకోవడం, ఏదో చిన్న ఆర్టరీ ముక్క కానీ వెయిన్ తీసుకొని ఏం చేస్తాం మనము, ఆర్ గ్రాఫ్టెడ్, అతికించడం. ఎక్కడ, టు ద కరోనరీ ఆర్టరీస్ టు బైపాస్ అథెరోస్క్లెరోటిక్ నారోయింగ్స్. అంటే ఎక్కడైతే మనకు రక్తనాళం నారో అయిందో, చిన్నగా అయిందో, రక్తనాళంలో ఏదైనా కొవ్వు పేర్కోవడం వల్ల కానీ, థ్రాంబస్ అన్నం గడ్డగట్టిన ముక్క రక్తం పేర్కోవడం వల్ల కానీ నారోగా అయినప్పుడు దాని నుంచి రిలీఫ్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి పక్క నుంచి ఇంకో చిన్నగా బైపాస్ ఇంకొక పైప్ వేస్తాం, ఒక రక్తనాళం వేస్తే ఏమవుతుంది, ఆడ మళ్ళీ బ్లడ్ సప్లై అనేది ఎప్పట్లాగా అయిపోతుంది. ఎవరికి, టు ద మయోకార్డియం. దీన్ని మనము బైపాస్ గ్రాఫ్టింగ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇనిషియల్లీ ఇక్కడ నల్లగా ఉందా, ఇక్కడ ఏమైంది, రక్తనాళం బ్లాక్ అయింది. బ్లాక్ అయిపోతే ఈ ప్రాంతం అంతా బ్లడ్ సప్లై ఆగిపోతే టిష్యూ చనిపోతుంది. అలా బ్లడ్ సప్లై ఆగిపోయే ప్రమాదం ఏం చేస్తాం మనము, శరీరంలోంచి ఏదైనా వేరే రక్తనాళాలు తీసుకుంటాం మనం, ముఖ్యంగా కాళ్ళల్లో, మోకాలు కింద, తొడ ప్రాంతంలో, లేకపోతే ఒక సిర తీసుకొని ఏం చేస్తాం మనము, ఇక్కడ అయోర్టాకి అతికిస్తాం. కనిపిస్తుంది కుట్లేసిన, ఇక్కడ అయోర్టాకి అతికించి ఇంకొకని ఏం చేస్తాము, ఎక్కడైతే బ్లాక్ ఉందో దానికి కొంచెం ముందు ప్రాంతంలో ఉన్నటువంటి రక్తనాళానికి అతికిస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్, రోడ్డు బ్లాక్ అయింది, ఏం చేస్తాం అప్పుడు మనము, పక్క నుంచి ఇంకో రోడ్ వేస్తాం, బైపాస్ రోడ్. ఇట్లా అంతే, ఇక్కడ అంతే. ఏంటంటే బ్లడ్ బ్లాక్ అయింది కాబట్టి ఇంకొక చిన్న రక్తనాళం పెడతాం, డైరెక్ట్ అయోర్టా నుంచి ఇలా బ్లాక్ అయిన రక్తనాళం ముందు ప్రాంతంలో ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుంది, ఓటు బ్లడ్ ఇక్కడ నుంచి రావడం ఆగిపోయింది కాబట్టి నేరుగా ఇలా వచ్చి ఇలా సప్లై అవుతుంది. ఇలా మొత్తం ఈ ప్రాంతం అంతా కాపాడబడుతుంది. దీన్ని ఏమంటాం మనము, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, లేదా సింపుల్ చెప్పాలంటే బైపాస్
సర్జరీ అంటాం. చూడండి, ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ బైపాస్ సర్జరీ. ఇది ఎందుకు మనము సర్జికల్ ప్రొసీజర్ టు రిస్టోర్ నార్మల్ బ్లడ్ ఫ్లో, సాధారణ బ్లడ్ ఫ్లోని తిరిగి రూపొందించడానికి చేసేటువంటి ప్రొసీజర్ అన్నమాట. చూడండి, హియర్ దెర్ ఈస్ ఎ బ్లాకేజ్. ఈడ బ్లాక్ ఉంది, ఆడ బ్లాక్ ఉంది. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ బ్లాక్ ఉండడం వల్ల ఇదంతా బ్లడ్ సప్లై లేదు ఆర్టరీకి. అప్పుడు ఏం చేస్తాం మనము? ఇక్కడ బ్లడ్ సప్లై ఆగిపోయింది ఇక్కడ బ్లాక్ వల్ల. అప్పుడు ఏం చేస్తాం మనకు? చూడండి, ఈ ఫోటోలో ఇది బ్లాక్ ఉంది కాబట్టి నేరుగా పైనుంచి ఒక ట్యూబ్ ఒకటి వేసినాం, రక్తనాళం వేసి నేరుగా ఇలాగ వేసినాం. O2 బ్లడ్ సప్లై ఇట్లా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ ఉంది, ఇలా పోయే దారిలో బ్లాక్ అయింది. నేరుగా ఇక్కడ నుంచి ఒక ట్యూబ్ని ఇలా కిందికి పెట్టేస్తాం. ఇట్ ఆల్సో బైపాస్. ఇవన్నీ ఏంటివి? బైపాస్. అంటే ఏంది? బ్లడ్ సప్లై ఆగిపోయిన ప్రాంతంలో నేరుగా అయోర్టా నుంచి రక్తనాళాన్ని అంకించి అక్కడ దాకా వచ్చి పెట్టడం. దిస్ కాల్డ్ యాజ్ బైపాస్ సర్జరీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం చూసేది మనము ఏంది అంటే, దిస్ ఈజ్ ఏంది? ఇక్కడ ఉన్నది ఇక్కడ ఫోటో ఏముంది? దిస్ ఈజ్ ఏ ఫీటస్. ఫీటస్ అంటే ఏంది? పిండం. మదర్ యొక్క గర్భాశయం లోపల ఉండేటువంటి పెరిగేటువంటి పిండము ఫీటస్. సో ఇక్కడ మనకు సంబంధం ఏంటంటే, మనకు ఆ ఫీటస్కు రక్త ప్రసరణ అనేది సేమ్ ఉండదు, తేడా ఉంటుంది. వీ హ్యావ్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అవర్ బ్లడ్ ఫ్లో అండ్ ఫీటస్ బ్లడ్ ఫ్లో. ఎలా ఉంటుంది చూద్దాం మనం. సో సాధారణంగా ఫీటస్ ఎక్కడ ఉంటుంది? మన బాడీలో తల్లి యొక్క గర్భాశయంలో ఉంటుంది. సో గర్భాశయంలో ఉన్న పిండానికి బ్లడ్ ఇచ్చేది ఎవరు అంటే, దాన్ని ఏమంటాం మనము? ప్లాసెంటా, లేకపోతే మావి అంటాం. మావి ఇంగ్లీష్లో ప్లాసెంటా అంటాం. ఆ ప్లాసెంటా ద్వారా ఒక ట్యూబ్ లాంటి ఆకారం ఉంటుంది. దాన్ని మనము బొడ్డు తాడు లేదా అంబలికల్ కార్డ్ అంటాం. ఆ అంబలికల్ కార్డ్ ద్వారా ఏమవుతుంది? బేబీ యొక్క బొడ్డులోకి వెళ్ళిపోతుంది. ఏంది? బ్లడ్. ఇక్కడ చూడండి, ప్లాసెంటా నుంచి అంబలికల్ కార్డ్ ద్వారా బేబీకి బ్లడ్ సప్లై వస్తుంది. దిస్ ఈజ్ బ్లడ్ సప్లై టు ద బేబీ బై ద మదర్. దీన్ని ఏమంటాం మనము? మావి లేదా ప్లాసెంటా. సో మనకు బేబీకి తేడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం మనం. తేడా ఇక్కడ ఏమిటంటే, మనమైతే పీల్చుకుంటున్నాం కాబట్టి, సిన్స్ వీఆర్ బ్రీతింగ్ ఎయిర్ ఇన్సైడ్ ద బాడీ కాబట్టి మనకి ఏమైంది? మన CO2 బ్లడ్ అనేది O2గా ఈజీగా మారిపోతుంది. కానీ ఇక్కడ లోనున్న పిండం ఏమవుతుంది? ఇట్ కెనాట్ బ్రీత్. అది పీల్చుకోదు, అది లోపల ఉంది కదా. సో అప్పుడు పిండంకు O2 బ్లడ్ CO2 బ్లడ్ O2 ఎలా మారిపోవాలి అది ఇక్కడ చూద్దాం మనం. ఓకే, సో దిస్ వన్ ఇది చూద్దాం మనం. ఫస్ట్ ఇప్పుడు ఏంది? మావి. మావి నుంచి ఏమవుతుంది? బ్లడ్ అనేది బేబీకి అందింది త్రూ అంబలికల్ కార్డ్ అన్నాం. సో అది ఎలా ఉంటుంది చూద్దాం మనం. ఆ సర్క్యులేషన్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే CO2 బ్లడ్, ఇంకా న్యూట్రిటివ్ మెటీరియల్ అంటే ఏంది? పోషక విలువైనటువంటి పదార్థాలు ఎక్సెట్రా ఇన్ ద ఫీటస్ ఈజ్ ఫీటల్ సర్క్యులేషన్. అంటే ఏంది? ఇది తల్లి నుంచి లేదా తల్లికి బిడ్డకు మధ్యలో ట్రాన్స్పోర్టేషన్, రవాణా ఏమిటి? O2 బ్లడ్, CO2 బ్లడ్, అదేవిధంగా పోషకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాం మనము ఫీటల్ సర్క్యులేషన్ అంటాం. అది ఎలా చూద్దాం మనం. సో ఆ బొడ్డు తాడు ఉంది కదా, ఇందా మనం చూసినాం బొడ్డు తాడు. ఈ బొడ్డు తాడులో మనకి ఏముంటాయి అంటే, ఇక్కడ ఈ తాడులో ఏముండవచ్చు అంటే, వీ హ్యావ్ 2 ఆర్టరీస్ అండ్ 1 వెయిన్. దాంట్లో 2 ధమనులు ఉంటాయి, ఒక సిర ఉంటుంది. ఆర్టరీస్ ఏవి అంటే, దే ఆర్ కాల్డ్ యాజ్ అంబలికల్ ఆర్టరీస్. అంబలికల్ ఆర్టరీస్ ధమనులేమో, వెయిన్స్ ఏమంటాం? అంబలికల్ వెయిన్. సాధారణంగా మనకు తెలిసింది ఏంటంటే, ఆల్ ద ఆర్టరీస్ శరీరంలో ఎక్కడైనా సరే ఆర్టరీస్ ఏం చేయాలి? దే క్యారీ O2 బ్లడ్. అదేవిధంగా CO2 బ్లడ్ ఎక్కడ పోతుంది? ఇన్ ద వెయిన్స్.
కానీ వి నో ఓన్లీ ఇన్ వన్ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీలో మాత్రమే CO2 బ్లడ్ పోతుంది. అదేవిధంగా ఇన్ ఓన్లీ వన్ వెయిన్, ఏదది పల్మనరీ వెయిన్ ద్వారా O2 బ్లడ్ పోతుంది, అది మనకు తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే పిండంకి వెళ్ళేటువంటి రక్తనాళంలో కూడా అంబలికల్ వెయిన్స్లో O2 బ్లడ్, జనరలీ వెయిన్ అంటే మనకు తెలిసిందే CO2 అంటాం, ఇక్కడ మాత్రం వేరే. అంబలికల్ వెయిన్లో O2 బ్లడ్ ఉంటుంది, అంబలికల్ ఆర్టరీస్లో ఏముంటుంది, CO2 బ్లడ్ ఉంటుంది. సో బేబీలో ఫిటస్లో ఉత్పత్తి అయినటువంటి మొత్తం CO2 బ్లడ్ ఏమవుతుంది, అంబలికల్ ఆర్టరీస్ ద్వారా మదర్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి, ప్లాసెంటాకి. అదేవిధంగా ప్లాసెంటా నుంచి O2 బ్లడ్ ఏమవుతుంది, అంబలికల్ వెయిన్ ద్వారా బేబీకి వెళ్తుంది. సో బేబీకి O2 ఇచ్చేది ఎవరు అంటే అంబలికల్ వెయిన్, బొడ్డుతో ఆడినటువంటి అంబలికల్ వెయిన్. బేబీలో ఉత్పత్తి అయిన CO2 ఎట్టవుతుంది, బయటికి పోతుందంటే అంబలికల్ ఆర్టరీస్. ఓకే, ఇలా బ్లడ్ సప్లై ఉంటుంది. సో మన గుండెకు పిండం గుండెకు కొంచెం తేడా ఉంటుంది, అదేమిటో చూద్దాం. సో జనరల్లీ మనకైతే రైట్ ఆట్రియంకి లెఫ్ట్ ఆట్రియంకి మధ్యలో గోడ ఉంటుంది. ఆ గోడను ఏమంటాం మనం, ఇంటర్ ఆట్రియల్ సెప్టమ్ అంటాం, కర్ణికాంతర వటలము అంటాం. ఏం చేస్తున్నది, రైట్ సైడ్ ఉన్నటువంటి CO2 బ్లడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి O2 బ్లడ్ కలవకుండా ఆపే గోడ, అదేంది ఇంటర్ ఆట్రియల్ సెప్టమ్. కానీ ఇది గమనించండి, పిండంలో ఆ రెండు గదుల మధ్యలో గోడ అనేది లేదు. దెర్ ఈస్ నో సెప్టమ్ బిట్వీన్ ద ఆట్రియం అండ్ లెఫ్ట్ ఆట్రియం అండ్ రైట్ ఆట్రియం. ఇక్కడ మనకు దారి ఉంటుంది, ఆ దారిని ఏమంటాం మనము, వి కాల్ ఇట్ యాజ్ ఫొరామినా ఓవెలే అంటాం. ఆ దారిని ఏమంటాం మనము, ఫొరామినా అంటే రంధ్రం, ఓవెలే. ఓకే, తర్వాత మనకైతే రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీస్ ద్వారా లంగ్స్లోకి ఏమవుతుంది, CO2 పోతుంది. మనకు ఐడియా ఉంది కదా అది. అదేవిధంగా లంగ్స్ నుంచి O2 ఏమైంది, పల్మనరీ వెయిన్స్ నుంచి ఇంటూ ది లెఫ్ట్ ఆట్రియంకి వెళ్తుంది, లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్తుంది, ఇంటూ ది అయోటా పోతుంది. అయోటాదే పల్మనరీ ఆర్టరీ దారి, పల్మనరీ ఆర్టరీది. ఈ రెండు, ఈ ఆర్టరీ, ఈ అయోటా, వాటి దారిలో వాటికి ఉంటాయి. కానీ పిండంలో మాత్రం గమనిస్తే పల్మనరీ ఆర్టరీ ఉంది కదా, పల్మనరీ ఆర్టరీ యొక్క ఒక శాఖ ఏమైంది, వెళ్ళి అయోర్టాతో కలుస్తుంది. ఇట్ జాయింట్స్ విత్ ద అయోర్టా. మనకైతే అయోర్టా వేరే, ఆర్టరీ వేరే. ఇక్కడ ఏమైంది, ఆర్టరీ ఒక శాఖ ఏమైంది, గోస్ అండ్ జాయింట్స్ విత్ ద అయోర్టా. అయోర్టా మరియు పల్మనరీ ఆర్టరీ కలిసేటువంటి ఆ జాయింట్ ఏమంటాం మనము, డక్టస్ ఆర్టెరియోసిస్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ డక్టస్ ఆర్టెరియోసిస్. సో ఇప్పుడు మనం చూద్దాం ఏంది, పిండంలో బ్లడ్ యొక్క సర్క్యులేషన్ చూద్దాం. సో ఇందాక మనం అన్నాం ఏమని అంటే, అంబలికల్ ఆ కార్డ్లో వీ హ్యావ్ వన్ వెయిన్, 2 ఆర్టరీస్. వెయిన్స్లో ఏమవుతుంది, O2 బ్లడ్ అనేది సరఫరా అవుతూ ఉంటుంది. సో ఎలా అవుతుంది చూద్దాం. ఇది ఏమో బొడ్డు తాడు, ఇక్కడ దీంట్లో ఒక వెయిన్ ఉంది, 2 ఆర్టరీస్ ఉన్నాయి. వీ హ్యావ్ 2 ఆర్టరీస్ అండ్ 1 వెయిన్. ఆ వెయిన్ ఏంది, అంబలికల్ వెయిన్. సో ఈ అంబలికల్ వెయిన్ ద్వారా ఏమైంది, O2 బ్లడ్ మదర్ నుంచి O2 బ్లడ్ ఇలా వెళ్తుంది ఎవరిలోకి, బేబీ యొక్క అబ్డామిన్లోకి, పిండం యొక్క అబ్డామిన్లోకి. మనకైతే ఇక్కడ ఏమైంది అంటే రైట్ ఆట్రియంకి సుపీరియర్ వెన కేవ ద్వారా, ఇన్ఫీరియర్ వెన కేవ ద్వారా CO2 బ్లడ్ ఎంటర్ కావాలి ఇంటూ రైట్ ఆట్రియం. ఓకే,
పిండం కూడా అట్లే అవుతుంది. CO2 బ్లడ్ ఎంటర్ అవుతుంది ఇంటూ రైట్ యాట్రియం. అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, అంబ్లికల్ వెయిన్ లోంచి వచ్చి O2 బ్లడ్ పోయి జాయింట్స్ విత్ ద ఇన్ఫీరియర్ వెనా కేవా. ఓకే, పిండం యొక్క ఇన్ఫీరియర్ వెనా కేవా తోటి ఈ అంబ్లికల్ వెయిన్ అనేది జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అయ్యేటువంటి ఆ జంక్షన్ ఏమంటాం మనము, డక్టస్ వినోసిస్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ డక్టస్ వినోసిస్. దిస్ ఈస్ ద junction between the umbilical vein of బొడ్డుతాడు అండ్ ఇన్ఫీరియర్ వెనా కేవా ఆఫ్ ఫీటస్. ఓకే, ఇక్కడ మనకు O2 బ్లడ్ ఇలా వెళ్తుంది. దేని ద్వారా అవుతుంది, ఫ్రమ్ ద ఇన్ఫీరియర్ వెనా కేవా. ఇక్కడ నుంచి ఏమైంది, బ్లడ్ ఎంటర్స్ ఇంటూ ది రైట్ యాట్రియం. ఓకే, సాధారణంగా ఈ వెయిన్లో 80% O2 మాత్రమే ఉంటుంది. ఎంత ఉంటుంది, మదర్ నుంచి బేబీకి 80% O2 మాత్రమే సరఫరా అవుతూ ఉంటుంది. ఈ 80% O2 అనేది ఇలా వెళ్తున్నప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏమొస్తుంది, CO2 వస్తుంది. CO2 బ్లడ్ O2 బ్లడ్ రెండు కలిస్తే ఇక్కడ ఏమవుతుంది, 80% O2 కాస్త 67% O2గా మారుతుంది. ఇట్ బికమ్స్ ఇంటూ 67% O2 బ్లడ్ దేంట్లో, ఇన్ఫీరియర్ వెనా కేవాలోకి. ఇలా వచ్చిన తర్వాత ఏమైంది, రైట్ యాట్రియంలోకి 67% O2 బ్లడ్ ఎంటర్ అయింది. అయిన తర్వాత దీంట్లోంచి కొంచెం బ్లడ్ ఏమవుతుంది, నేరుగా ఎంటర్స్ ఇంటూ ద లెఫ్ట్ యాట్రియం. దేని ద్వారా, ఇక్కడ చిన్న రంధ్రం ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం, ఫొరామినా ఓవెలే అంటాం. ఫొరామినా ఓవెలే ద్వారా ఏమైంది, O2 బ్లడ్ ఎంటర్స్ ఇంటూ లెఫ్ట్ యాట్రియం. ఓకే, ఇక్కడ మనకేమైంది, ఆల్రెడీ సుపీరియర్ వెనా కేవా ద్వారా CO2 బ్లడ్ వస్తుంది. 67 O2 బ్లడ్ ఇలా వచ్చింది, కొంచెం దీనికి వెళ్ళిపోయింది ఇంటూ ద యాట్రియం, కొంచెం ఈయన ఉండిపోయింది. ఇక్కడ మనకు బ్లడ్ జాయిన్ అయింది. ఏ బ్లడ్ ఇది, CO2 బ్లడ్. ఈ 67 O2తో పాటు ఈ CO2 బ్లడ్ జాయిన్ కావడం వల్ల ఏమైంది, ఇక్కడ 67 O2 అనేది 58% O2గా మారిపోతుంది. ఇట్ బికమ్స్ ఇంటూ 58% ఆఫ్ O2 బ్లడ్. ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి ఇంటూ ద రైట్ వెంట్రికల్. అక్కడ నుంచి ఏమవుతుంది, గోస్ టువర్డ్స్ ద పల్మోనరీ ఆర్టరీ. ఎక్కడికి, పల్మోనరీ ఆర్టరీకి వెళ్తుంది. పల్మోనరీ ఆర్టరీ నుంచి లంగ్స్కి ఆ O2 బ్లడ్ సప్లై ఇస్తుంది, గివ్స్ టు ద లంగ్స్. ఇక్కడ మనకు ఆల్రెడీ O2 బ్లడ్ వచ్చింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ యాట్రియం, రైట్ యాట్రియం నుంచి ఏంటిది, ఫొరామినా ఓవెల్ నుంచి లెఫ్ట్ యాట్రియంలోకి వెళ్ళిపోయింది. ఇన్ఫీరియర్ వెనా కేవా ద్వారా ఇంటూ రైట్ యాట్రియం, ఫ్రమ్ దేర్ త్రూ ఫొరామినా ఓవెలే ఇంటూ లెఫ్ట్ యాట్రియం. అక్కడ నుంచి ఏమవుతుంది, బ్లడ్ మెల్లగా కిందికి వస్తుంది ఇంటూ ద లెఫ్ట్ వెంట్రికల్. అక్కడ నుంచి త్రూ ద అయోర్టా, ఇలా అయోర్టా ద్వారా ఇలా వెళ్తుంది అన్నమాట. వెళ్ళినప్పుడు ఇక్కడ గమనించండి, కొంచెం బ్లడ్ పైకి పంపించేస్తుంది ఇంటూ ద బ్రెయిన్. కొంచెము రైట్ హ్యాండ్కి, కొంచెము లెఫ్ట్ హ్యాండ్కి, తర్వాత మిగతాది ముందుకు వెళ్తుంది. అప్పుడేమైంది, పల్మోనరీ ఆర్టరీ నుంచి వచ్చిన బ్లడ్ వచ్చి ఇటు కలుస్తుంది. ఇక్కడ ఇంటూ ది అయోర్టా. ఆ కలిసే జంక్షన్ ఏమంటాం మనము, డక్టస్ ఆర్టీరియోసిస్ అంటాం. వచ్చి కలిసిపోతుంది. ఆ బ్లడ్ కిందికి ఇలా డిసెండింగ్ అయోర్టా ద్వారా హోల్ బాడీకి బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది. సో గమనించండి, ఫస్ట్ ఏమో త్రూ అంబికల్ వెయిన్ O2 బ్లడ్ జాయిన్స్ విత్ ఇన్ఫీరియర్ వెనా కేవా. అక్కడ నుంచి జాయిన్స్ విత్ ద రైట్ యాట్రియం. అక్కడ ఏమైంది, కొంత బ్లడ్ ఏమో గోస్ ఇంటూ లెఫ్ట్ యాట్రియం త్రూ ఫొరామినా ఓవెలే. కొంత బ్లడ్ గోస్ ఇంటూ రైట్ వెంట్రికల్. ఆ నుంచి గోస్ ఇంటూ పల్మోనరీ ఆర్టరీ. ఇక్కడనేమో లెఫ్ట్ యాట్రియం నుంచి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా. సో అయోర్టా నుంచి ఇలా బ్లడ్ పోతుంది,
పల్మోనరీ ఆర్టరీస్ ద్వారా బ్లడ్ పోతుంది, రెండు కలిసి ఇలా డిసెండింగ్ అయోటాలోకి వచ్చేస్తుంది. మొత్తం బాడీ సప్లై అవుతుంది ఓటు బ్లడ్. ఆ ఓటు బ్లడ్ ఏమైంది, బేబీకి అంది, అది CO2గా మారి రెండు ఆర్టరీస్ ద్వారా, రెండు అంబికల్ ఆర్టరీస్ ద్వారా ఆ CO2 బ్లడ్ ఏమవుతుంది, తిరిగి మదర్ యొక్క ప్లాసెంటాలోకి ఎంటర్ అయిపోతుంది. ఓకే, ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద ఫీటస్. సో ఇది బిఫోర్ బర్త్, బేబీ పుట్టక ముందు లోపల ఉన్నటువంటి సర్క్యులేషన్. పుట్టిన తర్వాత ఏమవుతుందంటే, వన్స్ బేబీ ఇస్ బార్న్ ఏం చేస్తాం మనము, బొడ్డు తాడు కట్ చేస్తాం కదా, వి కట్ ద అంబలికల్ కార్డ్. కట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ బ్లడ్ అనేది ఆగిపోతుంది, ఇక్కడ నుంచి O2 బ్లడ్ పోయేది ఏమవుతుంది, ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడం వల్ల ఇక్కడ O2 లేదు కాబట్టి, బ్లడ్ సప్లై లేదు కాబట్టి ఎంబడే ఏమవుతుంది, ఈ దారి మూసుకుపోతుంది, ఈ దారి క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ కావడం వల్ల ఏమైంది, ఇదంతా బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల టిష్యూ చనిపోతుంది. మీరు చూసినట్టు కదా, పుట్టిన తర్వాత బేబీకి ఏమవుతుంది, మెల్లమెల్లగా బొడ్డు తాడు అనేది ఎండిపోతుంది, ఎండిపోయి ఓ రోజు ఊడిపోతుంది. ఎందుకు, బ్లడ్ ఆగిపోయింది కాబట్టి. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, రైట్ ఆట్రియము లెఫ్ట్ ఆట్రియము మధ్యలో ఉన్నటువంటి దారి ఏతుందో ఫొరామినా ఓవెలే అనే దారి ఏమైంది, క్లోజ్ అయిపోతుంది, మూసుకుపోతుంది. ఎందుకంటే పుట్టిన తర్వాత ఏమవుతుంది, బేబీ స్టార్ట్స్ బ్రీతింగ్. బేబీ ఏం చేస్తుంది, ఊపిరి తీసుకోవడం మొదలవుతుంది, అంటే లంగ్స్లోకి గాలి పోతుంది, అంటే హీఈస్ ఏబుల్ టు ఎక్స్చేంజ్ గ్యాస్. ఇక్కడ వాడికి వాయు మార్పు చేసుకునేటువంటి కెపాసిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎంబడే ఈ దారి అనేది క్లోజ్ అయిపోతుంది. దిస్ ఈస్ గెట్టింగ్ క్లోజ్ కావడం వల్ల ఎంబడే ఇక్కడ ఇది పల్మోనరీ ఆర్టరీకి అయోర్టాకి ఉన్న దారి ఏదది, డక్టస్ ఆర్టరీసిస్, అది కూడా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి మనలాకనే పల్మోనరీ ఆర్టరీ వేరేగా ఉంటుంది, అయోర్టా కూడా వేరేగా అయిపోతుంది. ఇలా పుట్టిన వెంటనే 3 దారులు మూసుకుపోతాయి. ఏవేవి, ఒకటి డక్టస్ వినోసిస్, ఇంకొకటి ఫొరామినా ఓవెలే, ఇంకొకటి డక్టస్ ఆర్టిరోసిస్. ఓకే, ఇది మనకు ఫిటస్కు ఉండేటువంటి సర్క్యులేషన్ తేడా. అయితే కొంతమంది చిన్నపిల్లలకి, పుట్టిన బేబీస్కి ఏమంటారంటే హార్ట్ ప్రాబ్లం ఉంది అంటారు. హార్ట్లో ఏం ప్రాబ్లం ఉంది అంటే, గుండెలో రంధ్రం ఏర్పడింది అంటారు, చిల్లు ఏర్పడింది అంటారు. రంధ్రం ఏర్పడడం ఉండదు, ఆల్రెడీ ఉన్న రంధ్రం ఏమైంది, క్లోజ్ కాకుండా ఉంటుంది. ఓకే, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఉన్న రంధ్రము క్లోజ్ కావాలి. ఇక్కడ ఏమేంటది, ఓపెన్ అయ్యే ఉంటుంది, క్లోజ్ కాకపోవచ్చు, అట్లే ఉండిపోవచ్చు. దాని ఏమంటే మనము రంధ్రం ఏర్పడింది అని అంటాం మనం. ఓకే, దాని చికిత్స ఏంటంటే ఈ గోడను ఎప్పట్లాగా సర్జరీ చేసి మూసేస్తాం. ఇది ఫీటల్ సర్క్యులేషన్.